ఇదొక బీజీయ సమన్వయం. √5x² - 8 = 2x ని సాధించి x విలువను కనుక్కోండి. ఇలాంటి లెక్కలను సాధించాలంటే x ఉన్న పదాలన్నింటినీ ఒకవైపుకి తేవాలి. అలా చెయ్యాలంటే ముందు ఈ రూట్ అంటే వర్గమూలం ఉండరాదు. కావున ఇరువైపులా స్క్వేర్ చేద్దాము. చేస్తే ఎడమ చేతి వైపు 5x² - 8 వస్తుంది. అలాగే కుడి చేతి వైపు 2x² = 4x² వచ్చింది. ఇది ఒక వర్గ సమీకరణం లెక్కగా మారింది. సరే, x పదాలన్నీ ఒకవైపుకు తెద్దాము. అలా చెయ్యాలంటే ఇరువైపులా 5x²ని తీసివేద్దాము. -5x², ఇటు కూడా -5x²ని రాస్తున్నాను. ఎడమ చేతి వైపు 5x² మరియు -5x² క్యాన్సిల్ అవుతాయి. -8 మాత్రమే మిగులుతుంది. అలాగే కుడి చేతి వైపు 4x² - 5x² = -x² వచ్చింది. ఇప్పుడు మనకి -8 - x² ఉంది కదా. దీన్ని ఇరువైపులా -1తో గుణిద్దాము లేదా భాగించవచ్చు. అప్పుడు -1 × -8 -x² × -1 వస్తుంది. ఇది 8 x² వచ్చింది కదా. ఇప్పుడు ఇరువైపులా స్క్వేర్ రూట్ని తీసుకుంటే √8 √x² వస్తుంది. కుడి చేతి వైపు √x² విలువ x కనుక x అని రాస్తున్నాను. ఎడమ చేతి వైపు √8ని √2 × 4గా రాయొచ్చు కదా. దీన్నే √2 × √4 x అని రాస్తున్నాను. √4 విలువ 2 కదా. కావున దీనిని 2√2 x అని రాస్తున్నాను. ఇదే మన లెక్కకు సరైన జవాబా కాదా అన్నది ఒకసారి సరిచూసుకుందామా. ఎడమ చేతి వైపు x విలువను ప్రతిక్షేపిస్తే 5 × 2√2² - 8. దీనికి స్క్వేర్ రూట్ ఉంది కదా. దీని విలువ √5 × 2², దీని విలువ 4. అలాగే √2² విలువ 2 కదా. -8 అంటే √5 × 4 × 2 -8 వచ్చింది. 5 × 4 × 2 = 40. -8 = 32. కావున ఇది √32. దీనిని √16 × 2గా రాయొచ్చు. దీన్ని √16 × √2 అంటే 4√2గా రాయవచ్చు. ఇది మన ఎడమ చేతి వైపు వచ్చిన విలువ. కుడి చేతి వైపు ఏం వస్తుంది? 2x విలువ 2 × 2√2 2 × 2 4√2 వచ్చింది. ఇరువైపులా సమాన విలువ వచ్చింది. ఇక్కడ లెక్క మొదట్లో ఇరువైపులా స్క్వేర్ తీసుకున్నాను. అది లెక్కలో ఇచ్చినది కాదు. RHS అంటే కుడి చేతి వైపు విలువను కనుక్కోవడానికే. కన్ఫ్యూజ్ అవ్వకండి. 2x² కాదు. లెక్కలో √5x² - 8 2x అన్నదే ఇచ్చారు కదా. అదే ఉపయోగించి జవాబును చెక్ చేసుకోవాలి. సరే, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము.